కి స్వాగతం. నిన్న జరిగిన 2024 ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగినది అంతా కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. నిజంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్క అమ్మలు కావచ్చు, అవ్వ తాతలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెమ్మలు కావచ్చు, తమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనకి ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్మించింది మన రాష్ట్ర ప్రజలు. వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నా ప్రజలకి. ఎందుకంటే ఈరోజు మనం ఏం చేసాము, ఎంత చేసాము మంచి అనేది పక్కన పెడితే ఈరోజు ప్రజలు ఎవరికి వారు నిర్ణయం తీసుకొని వారు ఈరోజు నిజంగా ఓటు హక్కుని నిర్ణయించుకొని ఈరోజు ఓటు వేయడం జరిగింది. అదే క్రమంలో మనం చూస్తున్నాం, ఈరోజు ఫలితాలను చూసాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా కొత్త ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. మేమందరం కూడా దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఒకటే చెప్తున్నాం, మనం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని ఎన్ని ఇచ్చారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాగే ప్రతి అవ్వాతాతకి 1వ తేదీ పెన్షన్గా 64 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు అవ్వాతాతలకి ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి అక్కా చెల్లెలకి చేయూత జరిగింది, ఆసరా జరిగింది, అమ్మఒడి జరిగింది. అయినా కానీ ఈరోజు ప్రజలు పథకాలన్నిటి కూడా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు కొత్తని ఎదుర్కొన్నందుకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరిని కూడా తప్పుపడడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే మనకు కావాల్సింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి సంక్షేమం కావాలా, పథకాలు ఇవ్వాలా, ప్రతి ఒక్క పేదవాడిని మనమందరం కూడా చూసుకోవాలని చెప్పినాను. ఇదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి క్షుణ్ణంగా చూసి ఆ రోజు పేదవాళ్ళకి పలాని కావాలా సంక్షేమ పథకాలు అని చెప్పిన ఎన్నో పథకాలు అందించారు. అయినా కానీ ఈరోజు కొత్తదనాన్ని ఎత్తుక్కున్న మన ప్రజలందరికీ కూడా వారికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని కూడా తప్పుపడడం లేదు. ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ ఎంతో కొరత ఉంటుంది. ఆ కొరత ఈరోజు ఏం జరిగిందో ఏమో తెలీదు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని పక్కన పెట్టి కొత్తదనం కావాలని చెప్పని అనుకున్నారు. సంతోషం. రాబోయే ప్రభుత్వానికైనా కానీ ఒకటే చెప్తున్నాం, మీరందరూ కూడా ప్రతి పేదవాళ్ళ పక్షాన నిలబడి ప్రతి పేదవాడికి మీరు వారికి ఏం కావాలో ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇప్పుడు వస్తున్న పథకాలన్నిటి కూడా ఏ ఒక్కటి కూడా నీరు కార్చకుండా మీరు ఎన్ని కూడా అమలు చేసి ఖచ్చితంగా రేపు మీరు వచ్చినా కానీ ప్రతి అవ్వ తాత కావచ్చు, ప్రతి అక్క చెల్లెలు కావచ్చు, ప్రతి ఒక్కరికి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జరుగుతున్న సంక్షేమ పథకాలన్నిటి కూడా అమలుపరచాలని కోరుకుంటూ కొత్తగా మీరు బలపరిచిన పథకాలన్నిటి కూడా మీరు బలపరచాలా, మనందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా అందే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈరోజు మా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరు కూడా నిర్వహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు అనేది కొత్త కాదు, మనం ఎన్నో ఏళ్ల తరబడి చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మనమే కాదు, గతంలో 294 స్థానాలకి ఆ రోజు పోటీ చేస్తే 20 స్థానాలే కేవలం కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితుంది. ఆ రోజు 270 స్థానాలు టీడీపీ గవర్నమెంట్కి వస్తే
ఆ రోజు కూడా మళ్ళా తర్వాత కొత్త ప్రభుత్వం ఇవ్వడం పరిస్థితి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కొత్తదనాన్ని ఏర్పరచుకోవడంలో తప్పు లేదు. కానీ మేము కోరేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా చెప్పినట్టుగా అమలు చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులు ప్రతి ఒక్కరు ఒకటే చెప్తాం, మనం ఎవరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు గతంలో ఎన్నో ప్రభుత్వాలను మనం చూసాం. ఈరోజు కొత్త కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం వస్తుంది, మళ్ళా రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ మనం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేసినా కానీ ప్రజలకి మనం అందరం వారధిగా ఉండాలి. వారధిగా ఉండి పనిచేయాలని చెప్పని మేమైతే నిజంగా కోరుతున్నాం. అలాగే నేను చెప్తున్నాను, ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే శక్తివంతంగా మనం కృషి చేసాం, మనం పనిచేసాం. అయినా కానీ ప్రజల తీర్పుని ఎప్పుడు కూడా ఎవడు కూడా మనం కాదనలేదు. ఎందుకంటే మనం సుప్రీం అనేది మనం కాదు, ప్రజలే సుప్రీం ఎప్పుడు కూడా. ఈరోజు మనం ప్రజల తీర్పుని మనం ఆస్వాదించాలా. అదే క్రమంలో ఖచ్చితంగా మేము కూడా వచ్చే ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తున్నాం, మా ప్రజలకు ఎప్పుడు కూడా మీరు అండగా ఉండాలి. మా ప్రజలకు ఎప్పుడు కూడా మేము ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఏది కూడా మీరు ఖర్చకుండా ప్రతి కూడా అమలుపరచాలని చెప్పని రాబోయే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ మేమైతే మా కార్యక్రమం